కథ అనేది ఒకసారి చూద్దాం. ఎవరి కోసం పనిచేస్తుండు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి? తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే ఢిల్లీ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే తన వ్యక్తిగత రాజకీయం కోసం పనిచేస్తున్నాడా? యనుమల రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన అతి చిన్న వయసు అండి, ఎంత ఉంటుందో ఆయనకి 60-70 సంవత్సరాలు ఉంటాయి. చిన్న వయసు, ఎంత 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 హూందాతనంగా ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాష్ట్ర రాజకీయాలను శాసించవచ్చు, అద్భుతంగా కూడా శాసించవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా పరిపాలన చేయడం ఏమన్నా పెద్ద అదే? పరిపాలన ఎంత అద్భుతంగా చేయవచ్చు. అతి చిన్న వయసులో పూర్తి స్థాయిలో కూడా మరొక 5-6 టర్ములు మనమే ముఖ్యమంత్రి అనే హూందాతనంతో చేయవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నారు అనే అనుమానాలు మొదలైందంటే ఇక ఒకసారి ఆలోచించుడు. ఒకసారి చూద్దాం ఏం జరిగింది, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది, ఏం కథ అనే. రాష్ట్ర కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తీరుపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆయన నిర్ణయాలపై పార్టీలోనే కొందరు సీనియర్లు పెదవి విరుస్తున్నారు. సొంత పార్టీ కోసం పనిచేయాల్సిన ఆయన పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. అన్నీ తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లగచెర్ల హిట్స్ నుండి రైతు భరోసా యూటర్న్ దాకా ఆయన నిర్ణయాలు రాష్ట్ర పార్టీకి లాభం కంటే జాతీయ పార్టీకి నష్టం ఎక్కువ చేస్తున్నాయని మాట వినబడుతుంది. ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్తు భారతదేశంలో ఉన్న నేషనల్ మీడియా పూర్తి స్థాయిలో కూడా పొల్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ బట్టలిప్పి కూకబెడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఏంది అంటే తప్పుడు నిర్ణయాలు, మంత్రుల సఖ్యత లేదు, ఎమ్మెల్యేల జంపు, దాంతోపాటు ఇక్కడ ఏది స్కాములు అనేక రకాలుగా కూడా కోకొల్లలుగా కూడా బయటకు వస్తున్న తరుణం కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మనం ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒకసారి చూద్దాం. రేవంత్ తీరుపై సొంత పార్టీలోనూ అనుమానాలు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు లగచెర్ల ఘటన, ఢిల్లీ దాకా వెళ్లి గోడు వెళ్లబోసుకున్న బాధితులు, మహా ఫలితాలపై ప్రభావం చూపిన లగచెర్ల, సరిగ్గా ఢిల్లీ ఎన్నికల టైంలో రైతు భరోసాపై యూటర్న్, ఏఐసిసి ఆఫీస్ ముందు రైతు భరోసా పోస్టర్లు, రేవంత్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు పార్టీకి చేట్ చేస్తున్నాయంటూ సీనియర్లు గుస్సుగా ఉన్నారు. సీనియర్లు అయితేంది, జూనియర్లు అయితేంది. ఆల్రెడీ యనుమల రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఉన్నాడు, నేను తొక్కుకుంటూ రాజకీయాలలో వచ్చిన, ఈరోజు ముఖ్యమంత్రి అయినా కూడా తొక్కుకుంటూ వచ్చిన, రేపు కూడా తొక్కుకుంటూ పరిపాలన చేస్తా, గిదే చేస్తున్నాడు ముఖ్యమంత్రి అనేది కూడా వాళ్ళ పార్టీలో లొల్లి చేసుకుంటున్నాడు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, ఆయన నిర్ణయాలు తీసుకుంటున్న తీరు రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేకపోతే ఇతర పార్టీలకు సహకరించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీ అయినా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు తాము తీసుకునే నిర్ణయాలు ఇతర రాష్ట్రాలలో తమ పార్టీకి అనుకూలించే విధంగా ఉంటుంది. కానీ మన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు మాత్రం రేవంత్ అసలు డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే, ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇలా ఒక చిన్న విచిత్రం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడా, లేకపోతే యనుమల రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడా అంటే వ్యక్తిగతంగా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నారా, ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకన్నా అర్థమవుతుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఒక గగనం, అలాంటిది కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. మార్పు పేరుతోని 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీల పేరు చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా బూమ్ రాంగ్ చేసేసి మొత్తానికి అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన పరిస్థితి కనబడింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత 365 రోజులలో పరిపాలన చేయండి ముఖ్యమంత్రి గారు అంటే అరెస్టులు చేస్తామంటూ అరెస్టుల తెలంగాణ కూడా మార్చేసిన పరిస్థితి కనబడుతుంది. పోనీ ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు ఉండే ఏంది అంటే గల్లరగా ఉండే మా ముఖ్యమంత్రి మౌనంగా దేనికి ఉంటాడో కూడా అర్థం కాని పరిస్థితి. కనీసం మంత్రుల ముందు, ఎమ్మెల్యేల ముందు కూడా మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నిర్బంధంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నిర్బంధంలోకి వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి స్వీయగా తనకు తాను ఏంది అంటే ఒక చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయిందా అనే ప్రశ్నలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు కానీ సలహాదారులు లేరా. రాష్ట్రానికి సంబంధించి సీనియర్ మంత్రులు, తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రి, దాంతోపాటు కొండ సురేఖ కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో మంత్రిగా చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియరే, దాంతోపాటు ఇంకా ఐటీగా ఉన్న మన శ్రీధర్ బాబు సీనియర్ మంత్రి, ఇంతమంది సీనియర్
ఇంజనీర్లను పెట్టుకుని ఎందుకు అజ్ఞానమైన పరిపాలన జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. దీనికి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి ఏమైనా సమాధానం చెప్తాడా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో తాను చేసే పరిపాలన తనకైనా అర్థమవుతుందా లేదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఎవరి కోసం చేస్తున్నాడు అనేది ఆయనకైనా తెలిస్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పాలి. ఇక ఇదో డ్రామా.